హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం స్టార్ఎక్స్ నెట్వర్క్లో అయితే ఒక కమ్యూనిటీ అప్డేట్ అయితే రీసెంట్గా మనకి రావడం జరిగిందండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి, అందరూ కూడా తెలుసుకోవాలి. ఇంకా దాంతోపాటు మనకి వ్యాలెట్ సబ్మిషన్లో అయితే చాలామంది అయితే కరెక్ట్ అడ్రస్ కాకుండా వేరే అడ్రస్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో వాళ్ళకైతే సెకండ్ ఛాన్స్ అయితే ఉంటుంది అని సంబంధించి అయితే మనకైతే ఒక అప్డేట్ రావడం జరిగిందండి. సో ఈ రెండు విషయాలు కూడా తెలుసుకోబోతున్నాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కానీ మిలకిందాల్లో పెట్టుకోండి ఖచ్చితంగా. ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా వాళ్ళు కోరుకున్నాం ఖచ్చితంగా. సో ముందుగా చూసినట్లయితేనండి, మన స్టార్ఎక్స్ నెట్వర్క్లో అయితే ఒక ముఖ్యమైన భద్రతా ప్రకటన అంటూ మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ చూసినట్లయితే మనం ప్రియమైన స్టార్ఎక్స్ నెట్వర్క్ కమ్యూనిటీకి ఒక మీమ్ టోకెన్ ప్రారంభానికి సంబంధించిన తప్పుడు సమాచారంతో కూడిన అనధికారిక నోటిఫికేషన్లు ఇటీవల కొంతమంది వినియోగదారులకు పంపడినట్లుగా మా దృష్టికి వచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితేనండి, స్టార్ఎక్స్ ప్రాజెక్టులు ఎవరైతే యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేస్తున్నారో వాళ్ళకైతే చాలా బాగా తెలుసండి. సో మనం చూసినట్లయితే ఇక్కడ ఆగస్టు 2వ తారీఖు నైట్ 10 గంటల సమయంలో అయితే మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అది కూడా మన యొక్క యాప్ నుంచే. సో మన యొక్క యాప్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో దాంట్లో మనకేముందంటే స్టార్ఎక్స్ టోకెన్ సంబంధించి ఒక టోకెన్ అయితే మార్కెట్లోకి అయితే రావడం జరిగింది. సో దాన్నైతే మీరు మార్కెట్లో ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. అది కూడా ఒక $1తో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అని మనకు అక్కడ దాంట్లో సమాచారం అయితే ఉందండి. సో అది మనకి యాప్ లోపల నుంచి అఫీషియల్గా వచ్చిందండి. సో అది మనకైతే యాప్ లోపల నుంచి వచ్చిందనమాట. సో దాన్ని బట్టి అయితే అది నిజమైన నోటిఫికేషనే, అఫీషియల్ నోటిఫికేషనే అని చాలామంది అయితే అనుకున్నారండి. సో ఆ టైంలో ఏం చేశారంటే ఆ యొక్క స్టార్ఎక్స్ టోకెన్లో అయితే కొంతమంది అయితే ఇన్వెస్ట్ కూడా చేశారండి. సో వాళ్ళకైతే ప్రాఫిట్స్ వచ్చాయి, లాసెస్ కూడా వచ్చాయండి. 2 సమానంగా వచ్చాయన్నమాట. కాకపోతే అది కంపెనీ వాళ్ళ నుంచి వచ్చిన మనకి అఫీషియల్ నోట్ అయితే కాదండి. సో అది మనకు ఆటోమేటిక్గా జరిగిన ఒక మిస్టేక్ వల్ల అయితే వచ్చినట్లు చెబుతున్నారండి. సో అదైతే మన యొక్క కాయిన్కి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే కాదండి. సో మన కాయిన్ అయితే ఇంకా ఏ ఎక్స్చేంజ్లో కూడా ఇంకా లిస్టింగ్ అయితే అవ్వలేదు. సో ఆల్రెడీ మనకైతే చెప్పేశారండి వీళ్ళైతే డిసెంబర్ 28వ తారీఖు అయితే మనకి లిస్టింగ్ అయితే ఉంటుందని చెప్పారు. అది కూడా డిఏఎక్స్ లిస్టింగు. ఇంకా దాంతోపాటు జనవరి 7వ తారీఖు అయితే మనకు కావాల్సిన సిఈఎక్స్ లిస్టింగ్ అయితే ఉందండి. సో అది పక్కా అనమాట, నో ప్రాబ్లం. కాకపోతే ఈ గ్యాప్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మార్కెట్లో మంచిగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి కొన్ని ఇబ్బందులు అయితే మనకైతే వస్తున్నాయని చెప్పుకోవచ్చండి. సో ఆల్రెడీ హ్యాపీగా చాలామంది కేవైసీలు కూడా చేసుకున్నారు అందరం కూడా. ఇంకా దాంతోపాటు చూసినట్లయితే మన యొక్క బీఎస్సీ, మన యొక్క బైనాన్స్ స్మార్ట్ చైన్కి సంబంధించి కాంటాక్ట్ అడ్రస్ కూడా మనమైతే లింక్ అయితే చేసుకున్నాం గతంలో అయితే రీసెంట్గానే వ్యాలెట్ కనెక్షన్ అయితే. సో మంచిగా వెళ్తున్నాం ప్రాజెక్ట్ అనేది. కాకపోతే ఒక చిన్న మిస్టేక్ అయితే అవ్వడం వల్ల అయితే కొంచెం కమ్యూనిటీ మొత్తం కూడా కన్ఫ్యూషన్లోకి అయితే వెళ్ళడం జరిగిందండి. సో ఇదైతే ఆటోమేటిక్ మనకి జరిగిపోయింది అనమాట. కాబట్టి దీని గురించి అయితే మన కోర్టు వాళ్ళు వెంటనే స్పందించారండి. మన కాయిన్ అనేది ఏ ఎక్స్చేంజ్లో కూడా మనకైతే ఇంక లిస్టింగ్ అయితే అవ్వలేదు, లాంచ్ కూడా కాలేదు. మన పేరు చెప్పుకొని ఎవరైనా వచ్చినా సరే మీరు అది ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయక్కర్లేదు అని కూడా మనకైతే వీళ్ళు ఇక్కడ క్లారిటీగా చెప్పేశారండి. సో అందుకే మనం ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే ఉండాలండి. మనం ట్రస్టెడ్ కాయిన్స్ అయితే ఉంటాయండి, నమ్మకమైన కాయిన్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాటినైతే మనం నమ్మొచ్చు, కానీ ఇలాగా అనాథరైజ్డ్గా వచ్చినవి మాత్రం ఖచ్చితంగా నమ్మకూడదు అనే ఉద్దేశం అనేది మనకైతే ఖచ్చితంగా ఉండాలండి. ఇక్కడ చూసినట్లయితే అనుమానాస్పద లింకులు కానీ యాడ్స్ కానీ మన వద్ద వచ్చాయనుకోండి, మనం అయితే వాటిని చాలా జాగ్రత్తగా తప్పించుకోవాలన్నమాట. సో ఆ యొక్క నోటిఫికేషన్లు అయితే వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అయితే నాకు మెసేజ్ చేసి అడిగారు, సార్ ఈ విధంగా మన కాయిన్ లాంచింగ్ అయిందంట కదా, సో దీని గురించి చెప్పండి అని. సో అదైతే మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదండి, అనుకోకుండా వచ్చిన ఒక మిస్టేక్ అనమాట అది. సో అది మన యొక్క సర్వర్ అనేది హ్యాకింగ్కి గురయ్యి వచ్చిందా లేదా నార్మల్గా వచ్చిందా మనకైతే క్లారిటీ లేదు, కానీ అనుకోకుండా ఒక తప్పు అయితే జరిగిపోయిందండి. సో దాని వెంటనే వీళ్ళైతే సరిదిద్దుకున్నారన్నమాట, కోర్టు వాళ్ళు వెంటనే. సో ఈ విధంగా దాని గురించి వీళ్ళు స్పందించారన్నమాట. కాబట్టి మనమైతే ఇంకా టెన్షన్ ఏం పడక్కర్లేదండి, చాలా బాగా ముందుకెళ్తే వస్తుంది ప్రాజెక్ట్ అయితే. ఇంకా దాంతోపాటు బెనిఫిట్స్ కూడా మనకి చాలా బాగా ఉండబోతున్నాయి. కేవైసీ కూడా చాలామంది చేసుకున్నాము, వ్యాలెట్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఒక మంచి తరహాలో వెళ్తుంది అనమాట ప్రాజెక్ట్ అనేది. కాబట్టి అనేది దీని గురించి టెన్షన్ అయితే ఖచ్చితంగా పడక్కర్లేదండి. సో మీకు అర్థమైంది కదా. సో ఎప్పటి నుంచి అఫీషియల్ స్టార్ఎక్స్ నెట్వర్క్ అఫీషియల్ ఎక్స్ అకౌంట్ నుంచి వచ్చిన పోస్టులు మాత్రమే నమ్మండి అని మరొకసారి చెప్పారండి వీళ్ళైతే. సో మనమైతే ఏది పడితే అది కాకుండా, ఎందుకంటే సోషల్ మీడియాలో చూసినట్లయితేనండి ఈ ప్రాజెక్ట్కే కాదండి, చాలా మైనింగ్ ప్రాజెక్టులకి అయితే రకరకాల ఫేక్ కాయిన్స్ అయితే మనకి మార్కెట్లోకి అయితే వస్తూ ఉన్నాయండి. సో మనకి తెలిసిన ప్రాజెక్టులో చాలా చూసే ఉంటాము, చూసారు కదా. మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి. స్టార్ఎక్స్ నెట్వర్క్ ప్రాజెక్టులో అయితే ఈ విధంగా మనకైతే కొన్ని నోటిఫికేషన్లు అయితే వెంటనే వచ్చినాయి అనమాట.
నిన్న నైట్ అయితే మనకి ఈ విధంగా చాలా నోటిఫికేషన్లు వచ్చినాయన్నమాట. స్టార్ టోకెన్ లాంచ్ అయింది. ట్రేడ్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి, మీ ఎయిర్ డ్రాప్ వచ్చిద్ది. ట్యాప్ టు మైన్ అంటున్నారు. దాంతో పాటు ఇన్వెస్ట్‌మెంట్ అంటున్నారు. సో, ఈ విధంగా మనల్ని అయితే కమ్యూనిటీని మొత్తం గూడా కొద్ది గంటల పాటైతే చాలా వరకైతే కొంచెం టెన్షన్‌కైతే గురి కావడం జరిగిందండి. సో, మనమైతే ఇకపై అయితే టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే అది అన్‌అఫీషియల్ అప్డేట్ మాత్రమే. దాని గురించి అయితే మన కోర్ట్‌ని వాళ్ళు మార్నింగ్ స్పందించారు కాబట్టి మనం కంగారేం పడక్కర్లేదండి. సో, చాలామందైతే దీంట్లో ఈ కాయిన్ గురించి తెలిసిన వెంటనే ఇన్వెస్ట్ కూడా చేశారనమాట. ఇన్వెస్ట్ చేసి చాలామందైతే ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకున్నారు. సో, ఓకే. ప్రాఫిట్ వచ్చినా, నష్టం వచ్చినా సెకండరీ గానీ మన కాయిన్ కాదు గదా! సో, అదనమాట విషయం అయితే ఇక్కడ. కాబట్టి కంపెనీ వాళ్ళు చెప్పింది మనం ఫాలో అవ్వడంలో మన యొక్క ప్రయారిటీ అయితే ఉంటుందండి. మన సమస్యకు దూరంగానే ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. తెలుసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా దూరంగా ఉండొచ్చు, ఇబ్బందేం లేదు. వేరే మీమ్ కాయిన్స్ అనేది మనకైతే ప్రాఫిట్ ఇస్తూ ఉంటాయి. మనకు తెలిసిన విషయమే. కాపోతే ఏ మీమ్ కాయిన్ పెడితే మీమ్ కాయిన్ అనేది మనం ఖచ్చితంగా పార్టిసిపేట్ అయితే చేయక్కర్లేదు అనే విషయం మనకైతే మళ్ళీ ఈ యొక్క సందర్భంగా మనకైతే అర్థమైందండి. కొన్ని ట్రస్టెడ్‌గా, జెన్యూన్‌గా ఉంటాయన్నమాట. వాటిలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రాఫిట్ కూడా వస్తది. కానీ ఏది పడితే అది మాత్రం చేయడం అనేది ఖచ్చితంగా రిస్కేనండి. సో, అదైతే మనం ఖచ్చితంగా ఎల్లప్పుడూ తెలుసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. నమ్మకమైన వాటిని మనం నమ్మొచ్చు గానీ, మిగతా వాటిని అన్నిటిని నమ్మాల్సిన అవసరం ఖచ్చితంగా లేదిక్కడైతే. సో, చూసారు కదండీ! మనందరిలో కూడా చాలా డౌట్ ఉంది. సో, వాలెట్ లింక్ అనేది మనం చేసేసుకోవడం జరిగింది. గతంలో మనకొచ్చిన ఆప్షన్ ప్రకారంగా. కానీ ఆ టైంలో చాలామందైతే ఇక్కడ వాలెట్ అడ్రెస్ అనేది తప్పిచ్చారండి. వాళ్ళ తాలూకా బీఎన్‌బీ చైన్ అడ్రెస్ ఇవ్వడానికి బదులు వేరే వేరే అడ్రస్‌లు, వేరే వేరే యాపుల్లోంచి తీసిన అడ్రస్‌లయితే ఇచ్చారన్నమాట. అదైతే ఖచ్చితంగా తప్పేనండి. అదైతే మిస్టేకే జరిగిందనమాట. కాకపోతే ఎవరైతే తెలిసి తెలియక రాంగ్ అడ్రస్ ఇచ్చారో వాళ్ళ కోసం మంచి అప్డేట్ అండి. కోర్టు వాళ్ళు చెప్పారన్నమాట. సో, త్వరలోనే మనకైతే సెకండ్ ఛాన్స్ రాబోతుంది. ఎవరైతే ఇక్కడ వాలెట్ అడ్రస్‌ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటారో, ఎవరైతే తప్పుగా ఇచ్చారో వాళ్ళేనండి, అందరూ అక్కర్లేదు. సో, చాలామంది కరెక్ట్‌గానే ఇచ్చాము. కొద్దిమంది అయితే రాంగ్ ఇచ్చారన్నమాట. వాళ్ళకైతే మళ్ళీ సెకండ్ ఛాన్స్ అయితే మన కోర్టు వాళ్ళైతే ఇస్తున్నారండి. సో, మంచి విషయం ఇదైతే. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండండి. చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ఇంక దాంతో పాటు ఏదైనా నోటిఫికేషన్ గానీ, ఏదైనా సస్పిషియస్ యాక్టివిటీ వచ్చిందనుకోండి, ప్రాజెక్ట్ మీద కొంచెం డౌట్ అయితే వస్తున్నారు చాలామంది కూడా. అలా డౌట్‌లేం అక్కర్లేదండి. జెన్యూన్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ముందుకెళ్తున్న మార్కెట్‌లో ఉన్న మైనింగ్ ప్రాజెక్టులు అయితే మనం చేస్తున్నాం కాబట్టి, కొన్ని సందర్భాల్లో మన డౌట్ రావచ్చండి. అంటే జరిగే సిచ్యువేషన్ బట్టి అయితే. కాబట్టి మనం ధైర్యాన్ని అయితే ఎప్పుడు కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. సో, ఫ్రీ మైనింగే కాబట్టి హ్యాపీగా చేసుకుందాము. మనకి మంచి రిజల్ట్ కూడా ఖచ్చితంగా వస్తుందని చెప్పాలండి. రిజల్ట్ అయితే లేట్ అవుతుందేమో గానీ ఖచ్చితంగా వస్తుందనమాట. సో, అందుకోసం మనం ధైర్యంగా ఉండి ముందుకైతే వెళ్ళాలి. కాబట్టి ఎవరైతే ఇక్కడ రాంగ్ అడ్రస్ ఇచ్చారో వాళ్ళకైతే మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికైతే సెకండ్ ఛాన్స్ ఇస్తున్నారండి. సో, గతంలో చెప్పేశారు. మీరు ఒకసారి రాంగ్ అడ్రస్ ఇస్తే అదే మీకు ఫైనల్ అని. కానీ చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా వీడియోస్ చూసుకోకుండా వాళ్ళు ఓన్‌గా చేస్తున్నారనమాట. అందుకే మిస్టేక్ జరుగుతుంది. వీడియోస్ చూస్తే కరెక్ట్‌గానే చేస్తారు అందరూ. వీడియోస్ చూసే గ్యాప్‌లో చూడకుండా స్కిప్ చేసి అయితే కొంతమందైతే రాంగ్ అయితే ఇచ్చారండి. వాళ్ళకి కూడా మంచి న్యూస్ అండి ఇదైతే. వాళ్ళు మళ్ళీ సరి చేసుకోవచ్చు. హ్యాపీగా మళ్ళీ వాళ్ళైతే మార్చుకోవచ్చండి. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. సో, ఇంక దాంతో పాటు మనకైతే రకరకాల ఎక్స్ అకౌంట్ల నుంచి అయితే మన యొక్క స్టాక్‌కి సంబంధించి అయితే వాల్యూ ఎంత ఉంటుంది, అంత ఉంటుంది. మనకైతే పోస్టులయితే వస్తున్నాయండి. రీసెంట్‌గా మరీ ఎక్కువైపోయినాయన్నమాట. కాబట్టి ఏదైనా సరే మనం మంచికే అనుకుందామండి. సో, మార్కెట్‌లోకి ఏ ప్రైస్‌కి ఎంటర్ అవుతుంది మన కాయిన్ అనేది స్టార్ఎక్స్, ఎంతవరకు వెళ్ళవచ్చు, ఎంతవరకు వెళ్తుంది అని దీనికి సంబంధించి అయితే మనకైతే చాలా చాలా ఇన్ఫో అయితే రాబోతుందండి భవిష్యత్తులో అయితే. అవన్నీ కూడా మన ఛానల్‌లో మీరు ఫాలో అవుతుండండి. దాంతో పాటు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్‌లో వస్తుంది కాబట్టి మీరైతే ధైర్యంగా నమ్మొచ్చండి. మీకైతే ఇబ్బంది లేకుండా నిజమైన సమాచారం మాత్రం తీసుకొస్తూ ఉంటారండి. అఫీషియల్ అప్డేట్‌లు మాత్రం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి స్టార్ఎక్స్‌లో వచ్చిన కమ్యూనిటీ అప్డేట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఈ వాలెట్ సబ్మిషన్ కూడా మనకైతే సెకండ్ ఛాన్స్ రాబోతుంది. కాయిన్ వాల్యూ మనకైతే లిస్టింగ్ అప్పుడైతే క్లారిటీగా అర్థమవుతుందండి. సో, ఇక్కడి వరకు మీకైతే ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇది మనకైతే రీసెంట్‌గా వచ్చిన కొత్త అప్డేట్‌లండి. ఇది విషయం అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.